thank Mr. Venkatesh Garu, Vinayak Garu, and Kota Srinivas Garu for making this function a grand event. And I take this opportunity to thank Director Shankar Dayal, Cameraman Muttaya, Music Director G.V. Prakash, Art Director Rajivan, and everyone who made the film come out very well. I thank Karthi, Pranita, Kota Srinivas sir, Nasir sir, Radhika madam for doing their contribution, and I thank Bellagonda Suresh sir for presenting this movie, and I thank one and all. Thank you. స్టూడియో గ్రీన్ పతాకం కింద తమిళ తెలుగుకి ద్విభాష చిత్రంగా నిర్మించినటువంటి శకుని చాలా మంచి సినిమా. కార్తీక్ చాలా నీట్ అండ్ క్లీన్ పెర్ఫార్మెన్స్, చాలా బాగుందండి. అలాగే ఈ సినిమా మంచి సినిమా కాబట్టి బెల్లంకొండ సురేష్ గారు కూడా దీన్ని తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సినిమా మంచి సినిమా, మంచి సినిమా, మంచి సినిమా, బాగా ఆడుతుంది, ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సొంత సంస్థ, నన్ను పరిచయం చేసిన సంస్థ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ సినిమా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్ గారు ఈ సినిమాని, మాటరన్ సినిమాని రెండింటిని చాలా డైనమిక్గా ఆ రోజు తీసుకున్నప్పుడు అందరూ చాలా ఎక్కువ పెట్టి తీసుకున్నారని అన్నారు. కానీ రిలీజ్కి వచ్చేసరికి మన తెలుగు సినిమాలు రెగ్యులర్ పెద్ద హీరోల సినిమాలకి ఎలాంటి క్రేజ్ వస్తుందో అలాంటి క్రేజ్ వచ్చింది. రేపు ఓపెనింగ్స్ కూడా అలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కార్తీ గారు, సూర్య ఇద్దరు కూడా మన తెలుగు హీరోల్లాగా అయిపోయారు మా అందరికీ. వాళ్ళకి కార్తీ గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే శంకర్ దయాళ్ తన ఫస్ట్ సినిమా ఇది. ఈరోజు లేడు ఇక్కడ. నా దగ్గర దిల్ సినిమా కొన్ని రోజులు నాతో అసోసియేట్ అయ్యాడు. నాకు పరిచయం ఉన్న నా అబ్బాయికి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు నేను కార్తీ గారికి, జ్ఞానవేల్ గారికి ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కోట శ్రీనివాసరావు గారు, హీరోయిన్ ప్రణీత, అందరికీ ఈ సినిమా చాలా మంచి పేరు తేవాలని, ముఖ్యంగా డైరెక్టర్కి ఫస్ట్ సినిమా నా కెరీర్లో నాకు ఆది ఎలా అయితే అయిందో అలా ఈ సినిమా తనకు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Telugu cinema has always been very special for me, and one more reason why Shakuni is very special for me is because it's releasing in Telugu as well as Tamil, and I should really thank Studio Green, Nanvel sir and Prabhu sir for giving me this opportunity. Shankar Dayal sir, naku language రావడం అప్పుడు I didn't know the language, and he helped me out a lot with everything, and Karthi sir for being such a wonderful co-star, and I thank everyone who's made it today. Venkatesh sir for making it to this function. Thank you so much. చాలా మంచి అవకాశం నాకు ఇంతకుముందు రెండు పిక్చర్స్లో వచ్చాయి. మళ్ళీ ఈ పిక్చర్లో కూడా ఫుల్ సాంగ్స్ రాసే అవకాశం నాకు జ్ఞానవేల్ రాజా గారు ఇచ్చారు. జ్ఞానవేల్ రాజా గారి సమర్పణలో బెల్లంకొండ సురేష్ గారు నిర్మాతగా ఈ చిత్రం రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. జీవి ప్రకాష్ కుమార్ గారు ఈ పిక్చర్కి మ్యూజిక్ చేశారండి. 5 సాంగ్స్ ఉన్నాయి ఇందులో ఒకటి ఎలక్షన్ టైప్ ఆఫ్ సాంగ్, ఎలక్షన్ ప్రచార సాంగ్. మిగిలిన 4 సాంగ్స్ మంచి మెలోడియస్ సాంగ్స్, ఒక ఫోక్ సాంగ్ కూడా ఉంది. ఈ మెలోడియస్ సాంగ్లో వచ్చేసి ఒక ఆర్ద్రత ఉందండి. అది మేఘమల్హర్ అని ఒక రాగం, చాలా రేర్ హిందుస్థానీ రాగం. అందులో మన గతంలో పెండియాల్ గారు, ఈ మధ్య రెహమాన్ గారు, ఆ తర్వాత జీవి ప్రకాష్ కుమార్ గారు ఇప్పుడు అందరూ చేశారు. మనసులో మధువే అని ఈ సాంగ్ చాలా అద్భుతంగా చేశారు. మిగిలిన సాంగ్స్ కూడా పోటాపోటీగా చాలా బాగున్నాయి. కార్తీ గారు చాలా న్యాచురల్గా చేసేటువంటి ఆర్టిస్ట్ అని మనకందరికీ తెలుసు. మన తెలుగు హీరోలాగా మారిపోయారు ఆయన. ఇంక భవిష్యత్తులో కూడా వీళ్ళ కాంబినేషన్లో జ్ఞానవేల్ రాజా గారు, బెల్లంకొండ సురేష్ గారు, కార్తీ కాంబినేషన్లో చాలా మంచి చిత్రాలు వస్తాయని ఆశిస్తున్నాను. తర్వాత శంకర్ దయాల్ గారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ అండి. వారితో వారి సలహా సహకారం మేరకు అంత మంచి సాంగ్స్ రాయడం జరిగింది. వారికి లేకపోయినా నేను వారికి చాలా రుణపడి ఉంటాను. ఈ చిత్రం డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని, హిట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. This is a nice opportunity for being associated with Gnanavel Raja and team in Tamil and Telugu. First time we have already launched Snehitudu,
and this is Shakuni, which is coming out from Gemini Audio. For the first time ever in the industry, we have created a game which is going along with the audio cassettes, which is supposed to be a free game, along with the dice. Iti Shakuni gurinchi cheppetappatiki Mahabharatalo Shakuni very important character kabatti we have also created the same. Manchi alavaatalu unte okaru gets up into the ladder, and like bad habits unte you will get down bitten by the snake. This is how the game is created. It correlates with the movie. For the first time ever in the audio industry, we have tried to promote the audio content in Telugu. We wish all the Shakuni team, Gnanavel Raja, Velaganam Srishar, everybody very success, and thank you so much for the opportunity. టైటిల్ పెట్టగానే ఈ సినిమాకి చాలా మంచి క్రేజ్ వచ్చింది అండర్ ప్రొడక్షన్లోనే. అండ్ ఆల్సో కార్తీ ఏ సినిమా చేసినా he takes very interesting characters and very interesting scripts. Right from his first film, he's always encouraged very, very good scripts, and he's been giving a lot of hits. So ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారని అండర్ ప్రొడక్షన్లోనే చాలా మంది చెప్పారు. అండ్ I wish the whole team of Shakuni all the best, and director Shankar, Gnanavelu and Belankonda, they've always been delivering the best of films. So I wish Karthi again all the best, and he'll be giving one more very big hit for us. Thank you very much. చాలా రోజుల తర్వాత వచ్చింది శకుని సినిమా. ఫస్ట్ టైం 2 లాంగ్వేజ్లో సేమ్ టైం రిలీజ్. నాకు చాలా పెద్ద రిలీజ్ నాకు ఇది. మొత్తం కామెడీ సినిమా అండి. మొత్తం ఫుల్ ఫిల్మ్ ఇస్ ఫుల్ హ్యూమర్. అండ్ యూజువల్గా ఒక హీరోకి ప్రాబ్లం వస్తుందంటే అది యాక్షన్ రూట్లో జరుగుతుంది సినిమా. కానీ ఈ సినిమాలో మొత్తం ఇంటెలిజెంట్గా మైండ్ ప్లేలో ఒక క్యారెక్టర్ ఎలా గ్రో అవుతున్నారు, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నారు, అదే స్టోరీ స్ట్రక్చర్. బట్ సినిమా మొత్తం నాకు వింటున్నప్పుడు ఫస్ట్ విషయం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్. కోటా శ్రీనివాసరావు గారితో నా కాన్వర్సేషన్ ఈ సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ చేశారు సార్, అద్భుతంగా చేశారు. అంత సీరియస్ సీన్లో కూడా కామెడీ చేశారు, అది ఏదో మ్యాజిక్ చేశారు. అంతకుముందు నేను చూడలేదు అలాంటి ఒక పర్ఫార్మెన్స్. అలాగే రాధికా మేడం, నాజర్ గారు, అందరూ ఆ క్యారెక్టర్ అంత నచ్చి బ్యూటిఫుల్గా చేశారు. సో నాకు ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయడం ఒక ఛాన్స్ ఫర్ మీ, అండ్ సచ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, ఇప్పుడే చూశాను, డబ్బింగ్ కూడా చెప్పాను తెలుగులో, ఇప్పుడే అయిపోయింది. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తం సినిమా కామెడీయే. సో ఐఎమ్ షూర్ ఆడియన్స్ అందరూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ మ్యూజిక్ జీవి ఫస్ట్ టైం మాస్ సినిమాకి జీవి మ్యూజిక్ ఇచ్చారు. సో అది ఫస్ట్ సాంగ్ నుంచి ఒక టోటల్ వెరైటీ, ఒక్కొక్క సాంగ్లో అద్భుతమైన వెరైటీ. ఇది బార్ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆల్మోస్ట్ 4.5 lakh డౌన్లోడ్స్ అని జెమినీ ఆడియోస్ చెప్పారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ ఆల్రెడీ ఇన్ తమిళ్. సో ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటాను. అండ్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో బిగ్, అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ అగైన్ ఆల్ ది స్పెషల్ గెస్ట్ ఫర్ ఎంకరేజింగ్ అస్ ఇన్ దిస్. వెంకటేష్ బాబు గారికి, వినాయక్ గారికి, కోటా శ్రీనివాసరావు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన కార్తీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. యాక్చువల్గా ఈ ఆడియో ఫంక్షన్ భారీ ఎత్తున ప్లాన్ చేసామండి, కానీ రిలీజు దగ్గర పడటం, మేము అసలు యాక్చువల్గా 29th కానీ 5th కానీ రిలీజ్ అని అనుకొని, లేదు ఎర్లీగా రిలీజ్ చేద్దామని 22nd ఈ మంత్ 22nd ఈ సినిమా కార్తీ సినిమాలు హ్యాట్రిక్ సాధించినాయి. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ హ్యాట్రిక్ తర్వాత ఈ సినిమా తెలుగులో బయల్ లాంగ్వేజెస్లో నాకు జ్ఞానవేల్ రాజా గారు తెలుగులో ఇవ్వటం, ఈ సినిమాని కార్తీక్ సినిమాల్లోనే హయ్యెస్ట్ థియేటర్స్లో దాదాపు 450 థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందండి మన తెలుగులో 22nd. సినిమా ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, మీతో పాటు నేను చూశాను. ఇవి అంతకుమించి నేను కూడా ఇంకొక ప్రేమ్ చూడలేదు. మన జ్ఞానవేల్ రాజా గారు, కార్తీ గారు చెప్పినట్టు ఈ సినిమా డెఫినెట్గా 2 లాంగ్వేజ్లోనూ పెద్ద హిట్ అయ్యి మాకు మా సంస్థకి మంచి పేరు తెచ్చిపెట్టిద్దని ఈ శకుని ఆశిస్తున్నాను. వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఇంత ఉదయమే రావటం నిజంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.